వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అలాగే సునీల్ నాయక్ వర్సెస్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య కొనసాగుతున్నటువంటి సవాళ్ల పర్వం ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా కాకుండా పరిపాలనా వ్యవస్థ, సేవా నియమాలు, ప్రజాస్వామ్య బాధ్యతల మీద పెద్ద చర్చకి దారితీసింది. ఒక బాధ్యతాయుతమైన ఆల్ ఇండియా సర్వీస్ అధికారి సస్పెన్షన్లో ఉన్న సమయంలోనే రాజకీయ వ్యాఖ్యలు చేయడం, ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో వాగ్వివాదానికి దిగడం వివాదాస్పదంగా మారింది. అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం ఒక అధికారి విధుల్లో ఉన్న, సస్పెన్షన్లో ఉన్న ప్రభుత్వ విధానాల మీద బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ వేదికల్లో పాల్గొనడం క్రమశిక్షణ ఉల్లంఘనగానే పరిగణించబడుతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అనేది సాధారణ ప్రక్రియ. అయితే సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులకి సవాళ్లు విసరడం పరిపాలన నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తోంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా గతంలో తాను ఎదుర్కొన్న కస్టోడియల్ టార్చర్ ఆరోపణలను గుర్తు చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత రాజకీయ రంగును తీసుకొచ్చాయి. చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు వస్తే అవి న్యాయపరంగా నిరూపించుకోవాల్సిందే కానీ బహిరంగ సవాళ్ల రూపంలో సాగడం ప్రజాస్వామ్య చర్చను దిగజార్చే ప్రమాదం ఉంది. ఇక ఈ వివాదంలో కుల సమీకరణాల ప్రస్తావన రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పివి సునీల్ అలాగే సునీల్ నాయక్ ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు. సునీల్ నాయక్, లంబాడా జాతిలో పుట్టినటువంటి నన్ను ఇంతలాగా వేధిస్తారా, ఇంతలాగా చేస్తారా, అంటే మేము ఎదగడం మీకు ఇష్టం లేదా, ఎదగకూడదా, ఇంత స్థాయికి మేము రాకూడదా అంటూ ఆయన మాట్లాడితే, దళితులకు, దళిత క్రైస్తవులకు రఘురామకృష్ణరాజు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఈ కేసు ఎఫ్ఐఆర్ చేసింది నేను చెప్పాను కాబట్టి జరిగింది అంటూ పివి సునీల్నైనా నా మీద, దళితుడినైనా నా మీద కక్ష సాధిస్తున్నాడు అని చెప్పి సునీల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ వాళ్ళు మర్చిపోయింది, రాజ్యాంగం ముందు ప్రతి వ్యక్తి సమానమే. కులాల ఆధారంగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మేబీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు అందిస్తాయేమో, కానీ న్యాయస్థానంలో అవి రక్షణ కవచం అనేవి కావు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే చట్టపరమైన సమాధానమే వాళ్ళకి మార్గం, అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. ముఖ్యంగా ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక సేవా వ్యవస్థల్లో ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఇలాంటి సంఘటనలతోటే దెబ్బతినే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు రాజకీయ పక్షపాతం చూపుతున్నారు అనేటువంటి ఒక భావన కనుక బలపడితే పోలీస్ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకి నమ్మకం తగ్గిపోతుంది. అధికార మార్పులు జరిగినప్పుడు అదే చట్టం ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే ఉదాహరణలు గతంలో ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్, రాజకీయ ప్రయోజనాల కంటే చట్టపరమైన విచారణకి సహకరించడం, నిజాలని న్యాయస్థానం ముందు ఉంచడం అనేది సరైనటువంటి మార్గం. అంతే తప్ప వ్యవస్థపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడాలంటే సేవా నియమాల్ని గౌరవించాలి, రాజకీయ వేదికలకు దూరంగా ఉండాలి. ఇది కేవలం ఇద్దరి మధ్య సవాళ్ల కథ కాదు. ఇది పరిపాలనా నిష్పాక్షికత, సేవా నియమాల గౌరవం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకి సంబంధించినటువంటి పరీక్ష. వ్యక్తులు మారచ్చు. పివి సునీల్ కాకపోతే అక్కడ ఇంకొకళ్ళు వెళ్ళొచ్చు, రఘురామకృష్ణరాజు కాకపోతే ఇంకొకళ్ళు ఉండొచ్చు, కానీ అక్కడ వ్యవస్థ అనేది పర్మనెంట్, వ్యక్తులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పివి సునీల్ కుమార్ అయినా ఇంకొకళ్ళైనా వాళ్ళకి ఇచ్చినటువంటి పదవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించినటువంటిది. అంతే తప్ప దళితుడు కాబట్టి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అయ్యాడనో, లేదంటే క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి వారు కాబట్టి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాడనో, ఇలాంటిది ఇక్కడ నడవదు. అండ్ అఫ్ కోర్స్ హీ నెవర్ క్లెయిమ్ దట్. రఘురామకృష్ణరాజు గారు నేను రాజుని కాబట్టే ఇది చేశారు అన్నటువంటి మాట ఎక్కడా వాడలేదు. కానీ పివి సునీల్ కుమార్ మాత్రం నేను దళితుణ్ణి కాబట్టే ఇదంతా చేస్తున్నారు, ఇలా జరుగుతోంది, అగ్రకుల అహంకారం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు మాత్రం ఈ కులాలు ఏం కనిపించలేదేమో, కేసు పెట్టినప్పుడు ఈ కులాలు కనిపించలేదేమో, ఐపీఎస్ ఎగ్జామ్ రాసి చదివేటప్పుడు ఈ కులాలు కనిపించలేదేమో, ఇప్పుడు మాత్రం వచ్చి మద్దతు బయట కావాలి, దళితులు, దళిత క్రైస్తవులు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరులోనే ఆయన ఉద్దేశం ఏంటి అనేది చాలా స్పష్టంగా బయటకు వస్తోంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, మీరు పర్మనెంట్ కాదు, కానీ వ్యవస్థ అనేటువంటిది పర్మనెంట్, అదే ప్రజలకు అండగా ఉండేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.